నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోనే వరుసగా చోరీలు జరుగుతున్నాయి. తాళం వేసిన 5 ఇండ్లలో బంగారం నగదును అపహరించారు దొంగలు. కల్వకుర్తి పట్టణంలోనే కన్యకా పరమేశ్వరి దేవాలయం వెనుక ఉన్న వాసవినగర్ కాలనీలో ఘటన చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాదాపు 5 తులాల బంగారం, 50,000 నగదు దొంగలించినట్టు బాధితులు చెబుతున్నారు. క్లోజ్ టీమ్స్ తో నిందితులను పట్టుకునే ప్రయత్నం కల్వకుర్తి పోలీసులు చేస్తున్నారు. ఏమైందన్నా? ఏం పేరు మీది? నా పేరు చంద్రయ్య. ఏం జరిగిందన్నా? దొంగలవాడ. ఎప్పుడు? మేము ఉండేది ఊరిపోయినాం. ఏడుకోరాం? మా కొడుకు హైదరాబాద్ ఉంటాడు, పోయినాం. మనం పోయినాం. రాత్రి వస్తాం అనుకోని లేట్ అయింది, రాలేదు. ఇప్పుడు వచ్చే వరకే సాయంత్రం రాగానే ఫోన్ చేసిరు. ఫోన్ చేస్తుంటే వస్తూనే ఉన్నాం. వచ్చే వరకే తలుపులు గీపులు తెరిచేసారు. లోపలికి పోలీస్తలేరు. మా పోలీసు వచ్చి ఇట్లా చూసి అన్ని కింద పడే ముట్టుకోకమ్మన్నారు. మేము ముట్టుకోలేదు. ఇంకా పెట్టి ఉన్నాం, తాళం వేసారు, పోయారు. మేము పెట్టి నిలబడ్డాం సార్. ఏం పోయింది ఏమన్నా తెలుసా? అది 2-3 ఎండి పోయింది, 5-6 తులాలు బంగారం ఇట్లా ఇంకా చిన్న 15,000 రూపాయలు పోయినాయి. 15,000 దాకా పోయినాయి. ఈమె చీరల కింద పెట్టిందంట 5,000 చూడని చిన్న చిన్న ఎన్ని ఇళ్ళ? 5. ఈ కాలనీ పేరమ్మా? ఆసామి. 2 ముస్లింలు, ఒక సాలుళ్ళు, ఒక గౌడ్స్, ఇంకా కనువలు ఉన్నాయి, ఇంకోటి గొల్లలు. సాలేళ్ళు.